నేను బెట్ట ఫిష్ ఫ్రైస్‌కి ఫస్ట్ ఫీడ్ కింద వెనిగర్ ఈల్స్‌ని అయితే ఫీడ్ చేస్తాను. అసలు నేను ఎలా వెనిగర్ ఈల్స్‌ని హార్వెస్ట్ చేస్తాను అనేదైతే ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఒక బాటిల్ అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఇది మీరు కూడా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఆ బాటిల్ ఒక దగ్గర పెట్టి దాంట్లో అయితే వెనిగర్ ఈల్ కల్చర్‌ను మొత్తం అయితే పోసేస్తున్నాను. మొత్తం ఎక్కడ దాకా పోస్తానంటే దాన్ని మూత పెడతాం కదా! అంటే దాని నెక్ వరకు అయితే నేనైతే ఫిల్ చేస్తున్నాను. నెక్ వరకు ఫిల్ చేసిన తర్వాత మనమైతే ఆ నెక్ దగ్గర అయితే చాలా టైట్‌గా కాటన్ అయితే పెట్టాలి. సో ఈ కాటన్ ఏది యూజ్ చేయాలంటే మనకి ఫిల్టర్ వస్తది కదా! వూల్స్ ఫిల్టర్ అని వస్తది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. అది పెట్టొచ్చు, లేదంటే టెడ్డీ బేర్ లోపల స్పాంజ్ ఉంటుంది, అది కూడా పెట్టొచ్చు అనమాట. నార్మల్ కాటన్ పెడితే మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో నార్మల్ కాటన్ యూజ్ చేయొద్దు. సో అలా స్పాంజ్ పెట్టేసిన తర్వాత మనమైతే ఫుల్గా అయితే వాటర్ అయితే పోసేయాలి. పైన ఫ్రెష్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాం మనం. ఒక 2 to 3 అవర్స్లో కింద వెనిగర్లో ఉన్న ఈల్స్ మొత్తం ఫ్రెష్ వాటర్లోకి అయితే వచ్చేస్తాయి. వెనిగర్ రాదు, ఓన్లీ ఈల్స్ మాత్రమే వస్తాయి. సో దాని తర్వాత మనం ఒక సిరంజితో కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ మనం బెట్ట ఫ్రైస్కి అయితే ఫస్ట్ ఫీడ్ కింద అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ ఫీడ్ కింద 2 days మాత్రమే బెట్ట ఫ్రైస్కి అయితే ఇస్తాను అనమాట. ఇది వచ్చేసరికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రాసెస్.